మోనిష్ అయితే మ్యాథ్ ట్యూషన్లో రీజాయిన్ అయితే అయ్యాడు. సమ్మర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. సో వీక్లీ 4 క్లాసెస్ అయితే ఉంటుంది. మంత్లీ వచ్చేసి 5000 చార్జ్ చేస్తున్నారు. 1 అవర్ ఆన్లైన్ క్లాస్ అయితే జాయిన్ అవుతాడు. అండ్ ఇంట్లో బాత్రూంలో ఉన్న లైట్స్ అయితే రిపేర్ అయితే వచ్చాయి. సో అవి బల్బ్స్ ఎలా తీయాలో మాకు తెలియలేదన్నమాట. సో అందుకే ఓనర్కి చెప్పగానే వెంటనే ఒక మనిషిని అయితే పంపించి రిపేర్ అయితే చేపిస్తుంది. ఎవ్రీ 6 monthsకి కరెంట్ బిల్ జనరేట్ అవుతూ ఉంటుందంట. సో మా ఓనర్ అయితే మాకు మెయిల్ చేసింది. లాస్ట్ ఇయర్ ఏమో 600 zlotys ఎక్స్ట్రా పే చేసాము కరెంట్ బిల్కి. అండ్ ఈ ఇయర్ ఏమో ఆల్మోస్ట్ 1400 zlotys అయితే పే చేసాము ఎక్స్ట్రా కరెంట్ బిల్. అంత ఎక్స్ట్రా కరెంట్ బిల్ ఎందుకు వచ్చిందో మాకు కూడా అర్థం కాలేదు. అందులో సమ్మర్ కదా, ఈ హీటర్స్ కూడా ఆన్ చేయము. సో వింటర్ అన్న అంటే హీటర్స్ డే టైంలో కూడా ఆన్ చేస్తాం కాబట్టి ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు. బట్ ఏం చేస్తాం, తప్పదు, పే చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ లో ఇలా ఎల్లో కలర్ లోనే లైట్స్ అయితే ఉంటాయి. సో అవేంటో డిమ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మేమైతే హాల్లో అండ్ బెడ్రూమ్ లో కూడా చేంజ్ చేసాము. ఇలా వైట్ గా బ్రైట్ గా మన ఇండియన్ లైట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి.